చాలా తేడా ఉంటుంది. అలాగే మామూలుగా కాపురం చేయడానికి, ప్రేమించిన వ్యక్తితో గడపడానికి చాలా తేడా ఉంటుంది. నిజమా కావేరి గారు? ఒక మనిషిని చూస్తే అలాంటి ఫీలింగ్స్ కలుగుతాయా? అవును విశాల్ గారు, ప్రేమించిన మనిషిని చూడగానే తన కోసమే మనం పుట్టామనిపిస్తుంది. తనే లేకపోతే మనం బ్రతకలేమనిపిస్తుంది. తన కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఒక మనిషిని ప్రేమించాక ఇక మనం వేరు కాదు, ప్రేమించిన మనిషిలో సగం. కావేరి, ఇదంతా నువ్వు అర్జున్ని తలుచుకొని చెప్తున్నావని నాకు తెలుసు. కానీ బయట నిలబడి వింటున్న అర్జున్ మాత్రం నువ్వు నా గురించే ఇలా మాట్లాడుతున్నావు అనుకుంటాడు. నిన్ను అపార్థం చేసుకుంటాడు. ఇప్పుడు చూడు, మీ స్టోరీలో చిన్న ట్విస్ట్ ఇస్తాను. అబ్బా! అయ్యో! ఏమైంది? అయ్యో, రక్తం వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. ఏది? ఇలాంటి పనులన్నీ చేయొద్దని చెప్పాను కదా.